అని చెప్పని అడుగుతున్నారు. అది పట్టించుకున్న దాఖలాలు లేవు. మూలిగే నక్క మీద తాటిపండు లెక్క ఇవాళ ఈ రంగం మీద కేసు రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి, మార్కెట్ విలువ సవరణ, తద్వారా ఇవాళ ప్రజలకు జేబులకు చిల్లులు పెట్టి వాళ్ళ దోపిడికి పాల్పడాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ దీనిపైన ఇంకా కూడా అంటే ఇది ఓన్లీ కర్టన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. దీనిపైన భవిష్యత్తులో కేటీఆర్ గారుతో తర్వాత కేసీఆర్ గారితో మళ్ళీ కూడా డీప్గా చర్చ చేస్తాం. బికాస్ దిస్ సెక్టర్ ఇస్ ఇన్ డీప్ డిస్ట్రెస్. దీనిపైన చాలామంది ఇళ్ళు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కాదు. నిర్మాణము, సిమెంట్ అమ్మేటోడు, ఇటుక అమ్మేటోడు, లేకపోతే స్టీల్ అమ్మేటోడు, లేబర్ పనిచేసేటోళ్ళు అందరి జీవితాలు ముడిపడినటువంటి ఒక రంగం ఇది. దీన్ని నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని కాపాడుకోవడం కోసం మళ్ళా నిర్మాణాత్మకమైనటువంటి ఒక పద్ధతిలో వాళ్ళకు అండగా ఉండేందుకోసం అని చెప్పని పార్టీ పరంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మళ్ళీ కూడా విస్తృతంగా చర్యలు చేపడతాం. బట్ దిస్ ఇస్ ద కర్టన్ రైజర్. ఐ హంబ్లీ అపీల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు పెళ్లికి సావుకు ఒకే మంత్రం పాడతారా అనండి? ఎవరన్నా పెళ్లికి సావుకు ఒకే మంత్రం పాడతారా? ఓ రాజకీయ సమావేశం పెట్టిండు, ఆడపోయి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే అర్థం ఉంది. అటువంటి పెట్టుబడిదారుల సమావేశంలోకి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడతాడు. నాకు నిన్న నవ్వాలనో ఏడవాలో అర్థం కాదు. ఒక మాట చెప్తాను మీకు. నిన్న గోల్కొండ కోట, జాతి జెండా, 15th ఆగస్టు అందాల పోటీల గురించి మాట్లాడిండు. మిల్లా మేఘీ గురించి ఎందుకు మాట్లాడవా? మనం మిల్లా మేఘీ కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడవు రేవంత్ రెడ్డి గారు? సిగ్గండి. మనందరం ఆల్ ఆఫ్ us నీడ్ టు బి అషేమ్డ్. మొత్తం వ్యవస్థ సిగ్గుపడాల్సింది. ఒక విదేశీ వనిత అందాల పోటీ అని చెప్పని తెలంగాణకు వస్తే ఆమెను పట్టుకొని వేష్యగా చూసిండ్రు, మొలెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని ఆమె పోయి కంప్లైంట్ చేస్తే ఒక పోలీస్ మాట్లాడలా. ఒక బీజేపీకి సంబంధించిన వాళ్ళు భారత్ మాతాకి జై అంటారు, వాళ్ళు మాట్లాడలా. ఆయన మాత్రం నేను అందాల పోటీ నిర్వహించిన, ఘనంగా నిర్వహించిన అని చెప్పని జాతి జెండా సాక్షిగా గోల్కొండ ఫోర్ట్ దగ్గర మాట్లాడుతూ ఉండు. ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద ఈ మోసం ఈ రకంగా వ్యవహరిస్తూ నువ్వు ప్రజలను వంచనకు చేస్తారో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ దేర్ ఫర్ 3 years, బట్ యూ కాంట్ డిస్ట్రాయ్ ద లైఫ్స్ ఫర్ డికేట్స్. భవిష్యత్ అంతా నాశనం చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అన్న నేను ఎలాబొరేట్గా మళ్ళీ ఆర్డర్కి వస్తే నేను మాట్లాడతా. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము కోదండరామ్ గారికో లేకపోతే అమీర్ అలీ ఖాన్ గారికో వ్యతిరేకంగా కొట్లాడింది కాదు. ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ద ఇండివిజువల్స్, ఇట్ ఈస్ అగైన్స్ట్ ది అన్కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ మేడ్ బై ద గవర్నర్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అధికారాలను అంశాలను ఉల్లంఘించి గవర్నర్ గారు అనుసరించినటువంటి ఒక దుశ్చర్యకు వ్యతిరేకంగా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పోరు తప్ప ఇది వ్యక్తులకు వ్యతిరేకంగా పోరు కాదు. ఐ విష్ కోదండరామ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఇవ్వదలుచుకుంటే ఇంకా పెద్ద పోస్టులు ఇవ్వచ్చు, అమీర్ అలీ ఖాన్ గారికి ఇవ్వచ్చు. కానీ వాళ్ళని అడ్డం పెట్టి ఇవాళ ఒక బీసీ కేసీఆర్ గారు ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీని ఎమ్మెల్సీగా పంపించిండు, దాసోజు శ్రవణ్ను. ఎరుకల బిడ్డ సామాజిక వర్గానికి చెందిన ఒక గిరిజన బిడ్డ కుర్రా సత్యనారాయణ గారిని వాళ్ళ గొంతులను కోస్తూ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీ తమిళసాయి గారు బీజేపీ పార్టీ వాళ్ళు ఆడుతున్న ఆటలో నేను బలిపశువు అయినా కోదండరాము తర్వాత అమీర్ అలీ ఖాన్ కూడా బలిపశు చేసిండ్రు. అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం వ్యవహారం మీరు అందుకే క్రొనాలజీ చూడాలి. నేను మీకు ఎప్పుడైనా కావాలంటే మీ క్రొనాలజీ డాక్యుమెంట్ షేర్ చేస్తా. కేసీఆర్ గారు 31 జూలై నాడు నామినేట్ చేసినప్పటి నుండి మొదలుకుంటే మొన్న 14వ తారీఖు నాడు వచ్చిన జడ్జిమెంట్ అంతా కనుక చూసినట్టయితే ఎట్లెట్లా మా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసేటువంటి ఒక ప్రయత్నం అటు గవర్నర్ వ్యవస్థ అటు ముఖ్యమంత్రి వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవంతా ఎట్లా నాటకాలు ఆడినరు అనేది స్పష్టంగా కనబడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ సత్యం